ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ముఖ్యంగా తిరుపతిలోని వెంకటేశ్వరుని సేవించేవారు ఆలయం యొక్క మహా సంప్రోక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా లేదా ఒకవేళ ఇస్తే ఏ ఏ సమయంలో ఆ దర్శన భాగ్యం కల్పిస్తారన్న విషయంపై ఇప్పుడు చర్చించుకుందాం. అంతేకాకుండా మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాల్లో అంటే వీకెండ్ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆ మహా సంప్రోక్షణ కూడా అదే సమయంలో జరుగుతుండడం వల్ల తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా వద్దా అన్న విషయంపై పర్యాటకులకు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వీటన్నింటికి సమాధానమే ఈ వీడియో. నదులకు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన, తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు, సజీవంగా ఉండే ఓ దేవతామూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు. ఇక తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతాయి. ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి. వీటి వల్ల కొన్నిసార్లు గర్భాలయంలో పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇది అపచారంగా భావించి 12 ఏళ్లకు ఒకసారి గర్భాలయంలో అర్చకులే వాటికి మరమ్మతులు చేస్తారు. ఈ క్రమంలో మొదట శ్రీవారి మూల విరాట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నింపటమే అష్టబంధన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా 8 రకాల వస్తువులతో తయారు చేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదాల కింద మూల విరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో నల్ల సరిగలం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కడచక్కెర, లక్క, చెకుముకిరాయి, బెల్లం ఉంటాయి. ఈ వస్తువుల మిశ్రమాన్ని మూల విరాట్తో పాటు ఆధార్ పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో మూల విరాట్ పై భాగంలో గోడకు ఉన్న రంధ్రంలో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాలక్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం, రంగు మారడం వల్ల మూల విరాట్లో శక్తి తగ్గిపోతుంది. తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మహా సంప్రోక్షణ శ్రీవారి ఆలయంలో 1958లో ప్రారంభమైంది. చివరగా 2006వ సంవత్సరంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభమవుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆలయంలో మరమ్మత్తు పనులు నిర్వహించడానికి నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. అయితే శ్రీవారి ఆలయంలోకి అర్చకులు, జియంగార్లు మినహా మరెవ్వరిని అనుమతించారు. దీంతో అక్కడ జరిగే మరమ్మతులను వారే నిర్వహించాలి. ఇతర ఆలయాల్లో మాదిరిగా ఆలయం లోపలికి ఇంజనీరింగ్ అధికారులను అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూల విరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని 3 విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీవారి మూల విరాట్లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటు చేస్తారు. అక్కడ స్వామివారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఉంచుతారు. మూల విరాట్కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామివారి శక్తిని తిరిగి మూల విరాట్లోకి పంపిస్తారు. ఈ కార్యక్రమంలో తిరిగి మూల విరాట్ని నూతనంగా నిర్మించినట్టేనని చెబుతారు. అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణం ఆగస్టు 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో ఆగస్టు 11వ తేదీ శనివారం రోజు మొత్తంలో 9 గంటల సమయాన్ని మాత్రం దర్శనానికి కేటాయించనున్నారు. 12వ తేదీ ఆదివారం 4 గంటల సమయం, 13వ తేదీ సోమవారం 5 గంటల సమయం, 14వ తేదీ మంగళవారం 5 గంటల సమయం, 15వ తేదీ బుధవారం 6 గంటల సమయంలో మాత్రమే భక్తులకు శ్రీవారిని దర్శించే అవకాశాన్ని కల్పించనున్నారు. మొత్తంగా ఆగస్టు 11 నుండి 15వ తేదీ వరకు అంటే 5 రోజుల్లో
మొత్తం 29 గంటల సమయం మాత్రమే శ్రీవారిని దర్శించడానికి అనుమతి ఉంటుంది. ఈ సమయంలో 15,000 మంది దర్శించుకోవచ్చు. కాబట్టి మీరు ఆ రోజుల్లో తిరుపతి ప్రయాణాన్ని పెట్టుకుని ఉంటే మాత్రం మరోసారి ఆలోచించుకోండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.